సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకీరా నందన్ ఎప్పుడు అరంగేట్రం చేస్తారు అని చెప్పేసి అభిమానులంతా కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూడడం మనం చూసాం. సో అక్కడ ఏదైనా ఫోటో బయటకొస్తేనే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేసేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అన్నట్టుగా ఒక వార్త బయటకొస్తుంది. ఆయన ఒక బడా ప్రొడ్యూసర్ చేతిలో లాంచ్ కాబోతున్నారు. ఈసారి పాన్ వరల్డ్ రేంజ్‌లో అతని డెబ్యూ ఉండబోతుంది అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ప్రచారంలో నిజమెంతుంది? మరి ఎవరా ప్రొడ్యూసర్? ఎలా ఉండబోతుంది ఆ మూవీ? డెబ్యూకి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ప్రచారాలు ఇప్పుడు వస్తూనే ఉన్నాయి. మనం సంవత్సరం ముందే చెప్పుకున్నాం. అకీరానందన్ ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో లాంచ్ చేయబోతున్నాడని చెప్పేసి. ఆ పెద్ద డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి అని అనుకున్నాం. అప్పుడు వార్తా కథనాలు ఆ విధంగా వచ్చాయి కనుక రాజమౌళి అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారంలోకి వచ్చిన వార్త ఏంటంటే టీజీ విశ్వప్రసాద్ అంటే ప్యాన్ వరల్డ్ సినిమా అన్నమాట. ఇంతవరకు మనకి వచ్చిన సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ అకీరానందంతో వచ్చే రాబోయే సినిమా మాత్రం ప్యాన్ వరల్డ్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన కూడా కొంచెం ఇది ఒక బిగ్ ప్రొడ్యూసర్, నో డౌట్. అకీరానందాన్ని లాంచ్ చేసే స్తోమత ఉన్న ప్రొడ్యూసర్ కనుక డెఫినెట్గా ఈ వార్తలో కొంతవరకు నిజం ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. పెద్ద డైరెక్టర్ చేతిలో పెడతాడు, పెద్ద ప్రొడ్యూసర్ మాత్రమే లాంచ్ చేస్తాడు. తర్వాత ఆ క్రెడిట్ ఎవరికో దక్కాలి కదా. అఖిరానందన్ అంటే లాంచ్ చేసిన క్రెడిట్ దక్కాలంటే ఆ క్రెడిట్ని రామ్ చరణ్ పోనిస్తాడా బయటికి అన్నదే నా ఆలోచన. అఖీరానందంతో సినిమా అంటూ చేసినట్లయితే రామ్ చరణే చేస్తాడు. ఆ బెనిఫిట్ ఆ క్రెడిట్ ఏదో బయట వారికి ఇస్తాడని నేను వ్యక్తిగతంగా అనుకోను. బట్ ఏదేమైనప్పుడు కూడా మనకి తెలుగు స్క్రీన్ మాత్రం అఖిలానందన్ ఓ పెద్ద ద బిగ్గెస్ట్, ద హ్యూజ్ సూపర్ స్టార్ అవుతాడనేటువంటి నమ్మకం అందరిలో కలుగుతుంది. మిగతా ఏ హీరో లాంచ్ చేసినప్పుడు కూడా ఇంత సెన్సేషన్ లేదు. అంటే హీరో వచ్చాడు, సినిమా చూడాలి, సినిమా బాగుంటే అద్భుతంగా ఉంటే అప్పుడు హీరో అనుకుంటారు. కానీ అఖీరానందను ప్రారంభంలోనే ఇదేదో వరల్డ్ ప్యాన్ వరల్డ్ సినిమా అవుతుంది అనేటువంటి ఒక ఆ స్లోగన్తో రావడం అఖీరానందంలో ఉన్నటువంటి ఆ పర్సనాలిటీ కానీ, అఖీరానందన్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ, అఖీరానందన్ తాలూకు టాలెంట్ కూడా తెలుస్తుంది. ఆయన దేంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇటు మ్యూజిక్లో కానీ అటు ఫైట్స్లో కానీ చూపించాడు. ఆయన వర్కింగ్ స్టిల్స్ కొంచెం చూపించారన్నమాట. ఆ కర్రసాము కానీ కత్తిసాము కానీ ఇవన్నీ చేయడం చాలా టాక్ట్ఫుల్గా చేయడం చూపించాడు. తర్వాత ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో అందరికంటే ఈవెన్ ప్రభాస్ కంటే 2 అంగుళాలు హైట్గా ఉన్నటువంటి అఖిరానందన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బిగ్ హీరో అవుతాడనేటువంటి నమ్మకం నాకు 100% ఉంది. సార్ అంటే ఏ కైండ్ ఆఫ్ సినిమా జోనర్‌ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు యంగ్ కాబట్టి పాన్ వరల్డ్ అంటున్నారు కాబట్టి ఏ కైండ్ ఆఫ్ ఏ జోనర్‌లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది సార్? మీకు మీకు చెప్పారో లేదో 2026లో మాత్రం అఖిరానందన్ వస్తాడండి. ఆయన పనులయ్యి అంటే ఆ ప్రయత్నాలు మానేసి లేడు ఆయన. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఇటు డైలాగ్స్ నేర్చుకుంటున్నాడు, మరో పక్క ఫైట్స్ నేర్చుకుంటున్నాడు, మరో పక్క డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు, మరో పక్క యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఆయన తాలూకు ట్రైనింగ్లో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చాప కింద నీరులాగా కావలసిన ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అఖీరానందన్ని హౌ టు బిహేవ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి క్లాసులు కూడా తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఎలా బిహేవ్ చేయాలి, ఎలా హీరోగా రావాలి, ఎలాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, ఎంత కష్టపడాలి అవన్నీ చూపిస్తున్నాడు ఆయన. అంటే ఏంటి, చెప్పకనే చెప్పడం అన్నమాట. గనక డెఫినెట్గా అఖీరానందన్ ఏదో అయిపోయాడు, ఏదో చేస్తున్నాడు కాదు, కేవలం యాక్టింగ్ పని మీదే ఉన్నాడు. డైలాగ్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. తగిన పర్సనాలిటీ ఉంది. తర్వాత మిగతా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. బుక్స్ తెప్పించుకుంటున్నాడు.
ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ ఉంది, ఫిల్మోటోగ్రఫీలో 9 వాల్యూమ్స్ ఉంటాయి, ఆయన చదువుతున్నాడు, చదివి ఒక అవగాహనకు వస్తున్నాడు అన్నమాట. ఇటు థిరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ మంచి అవగాహనకు వస్తున్నాడు. డెఫినెట్గా ఫ్యూచర్లో గొప్ప హీరోగా మనం భావించవచ్చు. ప్రభాస్ ఉన్నాడు కదా, ఆ ప్రభాస్ స్థాయి హీరోగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సార్ ఇప్పుడు డెబ్యూ మూవీని ఒక పాన్ వరల్డ్ గా లాంచ్ చేయడం అనేది సరైన వ్యూహం అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మామూలుగా సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఒక లవ్ స్టోరీ ద్వారా తీసుకెళ్ళి మంచి ఎస్టాబ్లిష్ అయ్యి రకంగా మా తర్వాత పాన్ హీరోగా ఎదగొచ్చు. సో ఒకే మొదటి సినిమాకి రేంజ్లో తీసుకెళ్ళే ఒక స్ట్రాటజీ కరెక్ట్ అంటారా సార్? కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రేజ్కి, పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి డిమాండ్కి, అఖీరానందన్కు ఉన్న పర్సనాలిటీకి, అఖీరానందన్కు ఉన్నటువంటి టాలెంట్కి డెఫినెట్గా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఖీరానందన్ క్యారెక్టర్ ఏమిటి? దేంట్లో అడుగు పెడితే దాంట్లో ఫస్ట్గా రావాలి. మ్యూజిక్ కానీ, తర్వాత ఏమో కాలేజీలో కానీ ఎక్కడైనా సరేనా ఇది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి వాళ్ళ కాలేజీ వాళ్ళే వాళ్ళ కితాబ్ ఇచ్చారు. అఖీరానందన్ తాలూకు కాన్వకేషన్కి ఏమో రేణుకా దేశాయి, పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు వాళ్ళ సమక్షంలో అదే వాళ్ళు కితాబ్ ఇచ్చారన్నమాట. అఖీరానందన్ ఇస్ ది బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ లెర్నర్, బాగా అంకిత భావంతో నేర్చుకుంటాడు. ఇన్ని టాలెంట్స్ ఉన్నటువంటి అఖీరానందన్ని ప్యాన్ వరల్డ్ సినిమాకి హీరోగా పెట్టినప్పుడే ఆయన తాను క్రేజ్ బయటపడుతుంది, ఆయన బాధ్యత పెరుగుతుంది. అంతేగాని ఏ సినిమానా తీసుకోవచ్చు, మామూలుగా లవ్ స్టోరీ తీసుకోవచ్చు. లవ్ స్టోరీకి అతీతంగా ఉన్నవాడు అఖీరానందన్. లవ్ స్టోరీ తీసినప్పుడు కూడా యాక్షన్ సినిమాలో ఉన్నటువంటి లవ్ పార్టీ తప్ప మొత్తం టోటల్ సినిమా అంతా లవ్ స్టోరీ కూడా అఖిలానందన్కు ఉన్న పర్సనాలిటీకి పనిచేయదు. సినిమా పెద్ద బ్యూటిఫుల్ వరల్డ్ వైడ్ పాపులర్ యాక్షన్ సినిమా లాగా ఉంటుంది. ఆ యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఈ కోణంలోంచి ఆలోచించి ఈ విధంగా ప్రవేశపెట్టి ఉంటారని నా ఆలోచన, నా నమ్మకం. ప్రొడ్యూసర్ అయితే టీజీ విశ్వప్రసాద్ గారు అని అన్నారు. మరి డైరెక్టర్ ఎవరి అవకాశం ఉంది సార్? ఈ అన్ని అంశాలని ఆయనతో తీసే ఆ డైరెక్టర్ ఎవరుంటే బాగుంటుందని మీ అభిప్రాయం సార్? డైరెక్టర్ ఎవరున్నా బాగుంటుందంటే రాజమౌళి ది బెస్ట్ చాయిస్ అండి వాళ్ళకి. ఎందుకంటే చెప్తా, రాజమౌళి ఫాదరు రేణుకా దేశాయి టైగర్ నాగేశ్వరరావు ఫంక్షన్లో కూర్చున్నప్పుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు అన్నమాట, అమ్మ మీరు దయచేసి అఖీరానందన్ గారిని మాకు ఇవ్వండి అమ్మా, ఎందుకంటే ఆయన్ని చూసి మేము హీరోగా కథలు రాసుకుంటున్నాం. అంటే హీరోగా కథలు రాసుకున్నటువంటి సందర్భంలోనే చెప్పాడు అన్నమాట. ఇచ్చేటైతే అఖీరానందన్కి తల్లిగా మీరే యాక్ట్ చేద్దరు అని ఒక తాయిలం వేశాడు అన్నమాట. అంటే మనకు ఆ దృష్టి ఉంది, రాజమౌళికి కూడా ఆ దృష్టి ఉంది. ఎందుకంటే అటువంటి హీరోని ఎవరు లాంచ్ చేసినా సరే ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ సంస్థకు కూడా మంచి పేరు ఉంటుంది. గనక ఆ సంస్థ రామ్ చరణ్ది కావాలని కోరుకుంటున్నారు జనాలు, ప్రజలు, అభిమానులు. ఆ డైరెక్టర్ రాజమౌళి కావాలని కోరుకుంటున్నారు. రాజమౌళి కాకపోయినట్టయితే మనకి నెక్స్ట్ ఇమీడియట్గా గుర్తుండే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్కి యాక్షన్ పార్ట్ తీయడం అంత అంటే నల్లేరు మీద నడక కాదు, కొంచెం యాక్షన్ పార్ట్ విషయంలో కొంత ఇబ్బంది పడే మాట వాస్తవం. డ్రామా ఎంతైనా ఆయన కాంపిటేటివ్గా చేస్తారు, కానీ యాక్షన్ పార్ట్ అంటే కొంచెం ప్రాబ్లం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఎవరు? సుకుమార్. తప్పితే డైరెక్టర్లు లేరు. ఒకటి రాజమౌళి, 2 త్రివిక్రమ్ శ్రీనివాసు, 3 సుకుమార్ అన్నమాట. బట్ ప్రొడ్యూసర్లు ఎవరైనప్పుడు కూడా ఈ ముగ్గురే డైరెక్టర్గా ఉంటారన్నమాట. అందువల్ల బెటర్ ఆప్షన్ ఇది రాజమౌళి, బెటర్ ఆప్షన్ ఇది రామ్ చరణ్. వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందని, అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల తాలూకు ఆలోచన, ఇది నా ఆలోచన కాదు. అంటే మనము ఇది కూడా మీరు చూసారా, కొంతమంది పోటీగా ప్రశ్నలు వేస్తారు మీరు విన్నారని కాదు. మనం ఒకప్పుడు అఖీరానందన్ కోసం విజయేంద్ర ప్రసాద్ చెప్పినప్పుడు ఇదే ఛానల్లో నేను చెప్పాను, అఖీరానందన్ అంటే రాజమౌళి డైరెక్షన్లో అఖీరానందన్ అని చెప్పేసి. దాంట్లో కొన్ని వందల
కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్లో వాళ్ళు ఆప్షన్ చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా ఆప్షన్ చెప్పారు కనుక అది దృష్టిలో ఉంచుకొని చెప్తున్నమాట. మీరు విన్నారా, మీరు వెళ్ళారా, మీరు ఎంక్వైరీ చేశారా, ఇటువంటి వాటికి సమాధానం చెప్పడం కోసమే ఈ మాట చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.